ఆఫ్టర్ 10 years తాను సీఎం గ్యారంటీ అన్నారు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సంగారెడ్డిలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాలను చూసేందుకు భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. రామ్ మందిర్ నుంచి దుర్గమ్మ గుడి వరకు ఊరేగింపు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను ప్రస్తుతం ఎమ్మెల్యేను కాకపోయినా సోనియా, రాహుల్ గాంధీ ఆశీర్వాదంతో వచ్చే 10 ఏళ్లలో సీఎం అవుతానన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంకా 10 ఏళ్లలో బరాబరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి 10 ఏళ్లలో ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా ఈ రాష్ట్రానికి ఇంకా 10 ఏళ్లలో ముఖ్యమంత్రిని అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిన్న సంగారెడ్డిలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో సంచలన కామెంట్ చేశారు. వచ్చే 10 ఏళ్లలో తను సీఎం అవుతానంటూ కూడా జగ్గారెడ్డి స్పష్టం చేయడం జరిగింది. దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా ప్రకటనలు సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా టీపీసీలో చాలా కీలక రోల్లో ఉన్నారు జగ్గారెడ్డి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా సంగారెడ్డి నుంచి గెలుస్తారనుకున్నారు కానీ చివరి నిమిషంలో మాత్రం సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గతంలో ఎమ్మెల్యే ఉన్నటువంటి జగ్గారెడ్డి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓడిపోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా చాలా వరకు కూడా టీపీసీలో చాలా కీలక రోల్లో ఉన్నారు జగ్గారెడ్డి. ఒకవేళ సంగారెడ్డిలో ఆయన గెలుచుంటే ఇప్పటి వరకు మంత్రి పదవిలో ఉండేవాడిని కూడా చాలా మంది కూడా అనుకున్నారు. కానీ అనూహ్యంగా అసెంబ్లీ ఎలక్షన్ లో ఆయన ఓడిపోవడం జరిగింది. అయితే దీంతో కొద్ది రోజులుగా అతృప్తితో ఉన్నారు. మళ్ళా దాదాపు 2 నెలల నుంచి కూడా మళ్ళీ యాక్టివ్ అయ్యారు. దాదాపుగా ఇటు గాంధీ భవన్ లో కూడా వరుసగా 1 వీక్ నుంచి కూడా ప్రెస్ మీట్ కూడా పెడుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో చాలా యాక్టివ్ అయ్యారు జగ్గారెడ్డి. ఈ నేపథ్యంలోనే నిన్న ఇటు జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఇటు సంగారెడ్డిలో బోనాల ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలు కూడా పెద్ద భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు రామ మందిర్ నుంచి దుర్గమ్మ గుడి వరకు కూడా ఊరేంపు చేశారు. ఈ యొక్క ఉత్సవాల్లో కూడా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పాల్గొన్నారు. ఆయన నిన్న మాట్లాడుతూ తను ప్రస్తుతం ఎమ్మెల్యే కాకపోయినా సోనియా, రాహుల్ గాంధీ ఆశీర్వాదంతో వచ్చే 10 ఏళ్లలో సీఎం అవుతారని కూడా ఆయన స్పష్టం చేశారు. నిజానికి టీపీసీలో చాలా కీలక నేత ఉన్నటువంటి జగ్గారెడ్డి కొంతమంది అంటే గతంలో చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి కూడా తనను కావాలని కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన నేతలే పనిగట్టుకుని మరి గత అసెంబ్లీలో ఎలక్షన్ లో ఓడించారని కూడా ఆ మధ్య సంచలన కామెంట్ కూడా చేశారు. తను గెలిస్తే ఎక్కడ తనకు ఏఐసీసీ పరాజయిస్తుందన్న దృష్టితోని కొంతమంది పనిగట్టుకుని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు సంగారెడ్డి నుంచి కూడా తనను కొంతమంది ఓడించారని కూడా గతంలో ఆయన అభిప్రాయం కూడా చెప్పారు. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ స్వీకరించింది కాబట్టి మరి తను రాబోయే 10 ఏళ్లలో తనే సీఎం అవుతారని కూడా చెప్పారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు సోనియా, రాహుల్ గాంధీ ఆశీర్వాదాలు కూడా ఇటు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మరి తను రాబోయే రోజుల్లో తను సీఎం అయ్యే అవకాశం ఉందంటూ కూడా ఆయన స్పష్టం చేసింది. మరి ఇదే విషయంపై ఇటు కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఇటు గాంధీ భవన్ వర్గాల్లో కూడా చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో ఆయన చాలా క్రియాశీలంగా ఉన్నారు జగ్గారెడ్డి. మొదటి నుంచి కూడా ప్రయత్నం ఉంది కాబట్టి చాలా ఫైర్ బ్రాండ్ గా పేరుంది జగ్గారెడ్డి తోటి. మరి ఈ నేపథ్యంలో మరి ఆయన సంగారెడ్డిలో కూడా ఈ మధ్య ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇటు బోనాల ఉత్సవాలతో పాటు అందరితో పబ్లిక్ తో కూడా మమేకం అవుతున్నారు.
దీనికి సంబంధించి సంగారెడ్డికి సంబంధించిన నిధులు తీయడంలో కూడా చాలా కీలకంగా కూడా వివరిస్తున్నారు. కాబట్టి ఇటు మరోవైపు ఇటు సీఎం రేవంత్ రెడ్డితో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇటు డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టితో ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో తమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ మధ్య ప్రెస్ మీట్ లో మనం కూడా చూస్తాం. ఇటు మరోవైపు ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా కౌంటర్ అటాక్ కూడా ఇస్తున్నారు జగ్గారెడ్డి. కాబట్టి మరి ఈ మధ్య చాలా యాక్టివ్ అయ్యారు జగ్గారెడ్డి. కాబట్టి మరి తను రాబోయే రోజుల్లో అంటే వచ్చే 10 ఏళ్లలో తను సీఎం అవుతానని కూడా ఆయన నిన్న సంగారెడ్డిలో జరిగినటువంటి బోనాల ఉత్సవాల్లో కూడా ఆయన స్పష్టం చేశారు. కాబట్టి మరి రాబోయే రోజుల్లో అయ్యే అవకాశం ఉందని కూడా ఇటు పబ్లిక్ కూడా చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు టీపీసీగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు ఆయన. ఇప్పుడు కూడా ప్రజెంట్ పనిచేస్తున్నారు. కాబట్టి ప్రజెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. మొన్ననే ఆయన భార్య ఇటు నిర్మలకు కూడా ఇటు ఒకటి కార్పొరేషన్ చైర్మన్ కూడా వచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇప్పటి వరకైతే కాంగ్రెస్ లో చాలా కీలకంగా ఉన్నటువంటి జగ్గారెడ్డి మరి ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం కూడా ఇటు పార్టీ వర్గంలో చర్చ అయితే కొనసాగుతుంది. అయితే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో చాలా వరకు సీనియర్ నేతలు ఉన్నారు. ఇటు అసెంబ్లీ ఎలక్షన్ అయిన తర్వాత కూడా సీఎం రేస్ లో చాలా మంది పేర్లు వినిపించాయి. ప్రధానంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి గానీ, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గానీ, తర్వాత శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కొమటిరెడ్డి వెంకరెడ్డి పేర్లు ప్రధానంగా వినిపించాయి. కానీ సడన్ గా సంగారెడ్డిలో జగ్గారెడ్డి అందరూ కూడా గెలుస్తారనుకున్నారు. ఆయన కూడా కీ రోల్ పోషిస్తారనుకున్నారు గవర్నమెంట్ లో. కానీ ఆయన అనూహ్యంగా సంగారెడ్డిలో ఓడిపోవడంతో చాలా వరకు కూడా చాలా మంది సంగారెడ్డికి సంబంధించి పబ్లిక్ కూడా చాలా మంది నిరాశలో ఉన్నారు. కాబట్టి మరి ప్రజెంట్ అయితే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత చాలా వరకు సంగారెడ్డి కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే మరి రాబోయే 10 ఏళ్లలో ఇటు సోనియా, రాహుల్ గాంధీ ఆశీర్వాదాలు తనకు ఉన్నాయని వచ్చే 10 ఏళ్లలో తనే సీఎం అవుతానని కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి వీరి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే ప్రజెంట్ అయితే చర్చ కొనసాగుతుంది. మరి దీనిపై ఎవరైనా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే సతీష్ అంటే ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే కాకపోయినా తరచూ ఏదో ఒక కామెంట్స్ తో వార్తల్లో ఉంటారు. ఇదే విషయంపై సీనియర్ నేతలు రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? అంటే ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేస్తారు? హైకమాండ్ నుంచి ఏదైనా సమాచారం ఉందా? సందీప్ మొదటి నుంచి కూడా ఇటు టీపీసీలో చాలా కీలకంగా ఉన్నారు. జగ్గారెడ్డి సంగారెడ్డికి గతంలో ప్రాతినిధ్యం వహించారు. కానీ అనూహ్యంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో జగ్గారెడ్డి ఓటమి చెందారు. కాబట్టి ఇప్పటికి కూడా ఆయన సముచిత స్థానం ఉంది కాంగ్రెస్ లో జగ్గారెడ్డికి. కాబట్టి మొదటి నుంచి కూడా ఇటు పెద్దల ఆశీర్వాదం కూడా ఏఐసీసీ నేతలు ఇటు సోనియా గాంధీ గానీ, రాహుల్ గాంధీ వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి. ఎందుకంటే రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు జగ్గారెడ్డి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ మధ్య మనం ప్రెస్ మీట్ లో కూడా చూస్తాం. చాలా వరకు ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలకు కౌంటర్ అటాక్ గా ప్రెస్ మీట్ కూడా పెట్టారు, ఫైర్ కూడా అవుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా కీలకంగా కూడా వివరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలా వరకు కూడా ఫైర్ బ్రాండ్ కూడా పేరుంది జగ్గారెడ్డి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి తన అభిప్రాయం అయితే వ్యక్తం చేశారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా తనకు ఇటు టీపీసీలో కూడా సంస్థ స్థానం ఉంది. అదేవిధంగా ఒకవేళ ఆయన ఎమ్మెల్యే గెలుచుంటే ఈసారి మంత్రి పదవిలో ఉండేవారిని కూడా చాలా వరకు గాంధీ భవన్ వర్గాలు కూడా చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఆయన ఓపెన్ గా మాట్లాడతారు, ఏదన్నా కూడా ఓపెన్ గా మాట్లాడతారు. కాబట్టి ఈ నేపథ్యంలో కొన్ని ఓపెన్ కామెంట్స్ కూడా చాలా వరకు కూడా మనం చూసాం. చాలా వరకు సంచలనమైన వ్యాఖ్యలు కూడా. కాబట్టి ఆ మధ్యలో ఆయన సంగారెడ్డిలో ఓడిపోయి కారణం కూడా చెప్పారు. గతంలో కొంతమంది తనను పనిగట్టుకొని కాంగ్రెస్ సంబంధించిన నేతలే ఓడగొట్టారనేది కూడా ఆయన తన ఆవేదన కూడా వ్యక్తం చేశారు గతంలో. కాబట్టి మరి ఈ రకంగా చాలా వరకు చాలా ప్రెస్ మీట్ లో కూడా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం కూడా ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తారు జగ్గారెడ్డి. కాబట్టి మరి నిన్న జరిగినటువంటి సంగారెడ్డి ఇటు బోనాల ఉత్సవాల్లో ఆయన ఆధ్వర్యంలో జరిగాయి. పెద్ద పెద్దగా భారీ ఏర్పాట్లు చేశారు, భారీ స్కీనింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకైతే సంగారెడ్డి ప్రజలతో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా లేకపోయినప్పుడు కూడా ఆయన అందరితో మమేకం అవుతున్నారు. అందరి సమస్యలను కూడా తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మరి తను రాబోయే రోజుల్లో సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చే 10 ఏళ్లలో సోనియా, రాహుల్ గాంధీ ఆశీర్వాదంతో తను సీఎం అవుతారని కూడా జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి మరి దీనిపై కాంగ్రెస్ నేతలు ఆయన స్పందిస్తారో లేదో చూడాలి. మరి ఇప్పటివరకైతే ఇటు గాంధీ భవన్ అదేవిధంగా కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం ఇటు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం కొంతవరకు అయితే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్.